జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ క్రమంలో ఇంజన్లో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. కారులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంతో కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణలోకి తీసుకురావడానికి పోలీసులు టోల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై భయానక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ క్రమంలోనే ఇంజన్లో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? జాతీయ రహదారిపై చిట్యాల మండల పరిధిలో ఉన్నటువంటి గుండ్రాంపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే డివైడర్ ని కొట్టుకున్నటువంటి ఇన్నోవా కారు వేగంగా పల్టీ కొట్టడంతో ఒక్కసారిగాను మంటలు చెలరేగడం జరిగింది. దీనికి సంబంధించి ఇంజన్ లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైనటువంటి కారు. మంటలు ఆడుతున్న ఫైర్ సిబ్బంది దానికి సంబంధించినటువంటి సురక్షంగా బయట కారులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏదైతే డివైడర్ కు గుద్దుకున్న క్రమంలోనే కారులో అద్దాలు పగలగొట్టి హైవే పై ఉన్న ట్రాఫిక్ జామ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇదంతా చెక్ చేయడం జరిగింది. దీనికి అతివేగమే ప్రధాన కారణం అని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. విజయ, ఏదేమైనప్పటికీ గతంలో అనేక మార్లు జాతీయ రహదారి సేఫ్టీకి సంబంధించినటువంటి కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో డ్రైవింగ్ అతివేగం పోకూడదని పదే అంటే ప్రభుత్వ సూచనలు చేస్తున్నా కూడా వాహనదారులు అతివేగంగా వెళ్లి ఈ ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అనేక జాతీయ రహదారి సూచనలు చేసినా కూడా పట్టించుకోవట్లేరు అనేదే ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ రహదారి రక్షణకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. విద్య, ఏదేమైనప్పటికీ జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలు ప్రధానంగా అతివేగంతో వెళ్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరుగుతున్నటువంటి ప్రధాన కారణమని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. విజయ, అయితే ఈ పల్టీ కొట్టడం వల్లనే మంటలు వచ్చాయా? లోపల ఎవరికి ఏమైనా ప్రమాదం జరిగిందా? విజయ, ప్రధానంగా తెల్లవారుజామున నిద్ర మత్తులోని అతివేగంగా వెళ్తున్నారనేది పోలీసులు చెప్తూ వస్తున్నారు. ఆ అతివేగంగా పోవడంతో రైట్ సైడ్ లో అంటే డివైడర్ కు ఒక్కసారిగా అది వేగంగా ఉండడంతో ఆ కారు పల్టీ కొట్టడం జరిగింది. అదే పల్టీ కొట్టిన క్రమంలో కూడా మంటలు చెలరేగుతున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వారిని సేఫ్ గా అంటే అందులో నుంచి బయటకు తీయడం జరిగింది. అందులోనే ఆ మంటలు పూర్తిగా అధికంగా అవడంతో అక్కడ నుంచి సేఫ్ గా బయటికి పోయారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మీద ఉన్నటువంటి పోలీసు సిబ్బంది దానికి సంబంధించినటువంటి వాళ్ళు రక్షణ వలయంగా చేరుకొని వారిని అయితే రక్షించారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.